అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్యలు ఏదంటే, అయ్య బాబోయ్ అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. చాలు కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. సౌమ్యుడు, నీకొక్కడికే టైం వస్తుందా బంగారం? ఇంకెవరికి టైం రాదా? వాళ్ళకి టైం వచ్చింది, వాళ్ళు కొడతారు, నువ్వు తీసుకో. జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని ఆపకపోతే డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని భద్రం చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే సారీ చెప్పు చెప్పు 100 కోట్ల మేర డిఫమేషన్ సూట్ కూడా వేస్తామన్నటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పరువు నోడేస్తే పరువు నష్టం దావా, ఏం లేనోడేస్తే పరువు నష్టం దావా ఎట్లయితే? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? వాళ్ళడు ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదు. ఈ రోజున బిగ్ టీవీ స్టూడియోలో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనతో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి. రెడీగా ఉండండిరా. అలాంటి ఆయన్ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయబోతున్నారు. ఏంటి ఫస్ట్ ఆ సినిమా కోసం చెప్పండి. ఫస్ట్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సౌండ్ బాగా పెట్టు. అంటే అదేంటంటేనండి, ఆ స్టోరీలో 3 డైమెన్షన్స్. మధ్యతరగతి కుర్రాడు, ఒక మిడిల్ క్లాస్ బాయ్, ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళిపోయి జీవితం అయిపోయింది అనిపించుకోకుండా ఆ మిడిల్ క్లాస్ బాయ్ నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే వరకు పడే కష్టాలు. కష్టం నువ్వు పడుతున్నావా? కష్టం కష్టపడేది రైతు. ఒక 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక యజ్ఞం, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ పడి ఏమంటున్నాడు? ఒకవైపు వ్యాపార సామ్రాజ్యం. ఈ రెండు అధిగమించుకుంటూ మీదకెళ్ళటం చాలా కష్టం. గ్రానైట్ అనేటువంటి మైనింగ్ ఫీల్డ్లో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా ఉన్నత స్థాయికి వ్యాపారంలో రావటం. ఇన్నేవాడు ఎరిపప్పు అయితే ప్రతి ముండనాయలు చెప్పేవాడే. రాజకీయాల్లో కూడా మంచి స్థాయికి వచ్చేటట్టు జరగటం. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి ఎలా సాధ్యపడతాయి అన్నది ఒక మంచి, ఒక యూత్కి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇదిలా ఉంటే ఫ్యామిలీ కోణం, పెళ్ళైన 28 సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా జీవితం అంతా కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం. ఇవి సాధారణంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండవు, 99% కూడా ఉండవు. కానీ ఎందుకు ఇలా వచ్చింది అన్నది ఆ కుటుంబంలో జరిగేటటువంటి సంఘర్షణ, అదో కోణం. మూడో డైమెన్షన్ ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో మాధురి కోణం. వచ్చిందండి వయ్యారి. జీవితంలో ఇలా జరుగుతాయా? అసలు మాధురికి దువ్వాడ శ్రీనివాస్కి సంబంధం ఏంటి? ఈ సంబంధం ఒకవేళ ఉండేటప్పుడు ఎలా దీన్ని కంక్లూడ్ చేయటం, పబ్లిక్కి, ప్రజలకి కన్విన్స్ చేయాలి. ఫ్యామిలీ కోణాన్ని కన్విన్స్ చేయాలా, ఒక మిడిల్ క్లాస్ బాయ్ కోణాన్ని కన్విన్స్ చేయాలి, అలాగే ఈ ట్రాక్ని కూడా కన్విన్స్ చేయాలి. ప్రొడ్యూసర్ ఎవరు? మాధురి గారు మీరేనా? లేదండి, కేరళ నుంచి ఒకళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. మాధురి గారి పాత్ర, మీ పాత్ర అయితే మీరే వేయగలుగుతారు హీరోగా. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా. నా పాత్ర వేయమంటే నేనే వేస్తాను, వేరే ఎవరినైనా పెడతారంటే అది వాళ్ళ ఇష్టం. నా పాత్ర నేనే వేస్తాను. అదే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్. ఒక ఫైట్లు, డ్యూయట్స్ కూడా ఉంటాయండి ఇందులో. డ్యూయట్స్ ఏంట్రా ఇది? పేరు ఏమైనా పెట్టారండి సినిమాకి? ఏమన్నా
లేదండి వాళ్ళ ఒక 4 టైటిల్స్ అనుకున్నాను 2024 లవ్ స్టోరీ 2024 అని ఒకటి. దువ్వాడ శ్రీను మనసు దోచిన మాధురి అనేది ఏదో ఒక టైటిల్ రెడీ చేశాను. ఓ నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఒకటి చేశారు ఆకాశంలో 7 రంగులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గుడివాడ నియోజకవర్గంలోని 43 గ్రామాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. 3,36,00,000తో గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లకు అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. ప్రభుత్వం తమ బాధను అర్థం చేసుకుని తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత సమస్యలను పూర్తిగా విస్మరించడంతో కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగాల్సిన దుస్థితి నెలకొంది. అయిపోయింది బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. కలుషిత మంచినీటి పథకాల నిర్వహణకు నిధులు లేక కలుషిత నీటిని నేరుగా పంపుల ద్వారా సరఫరా చేసేవారు. పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే ఆధారాలతో సహా చూపించారు. వెంటనే స్పందించిన పవన్ ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సార్, మీరు మాకు చాలా పెద్ద సాయం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంటు పోకూడదు, కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు. రెడీగా ఉండండి. ఇది ఎవరి పరిపాలన? కూటమి పరిపాలన కాదు కాదు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఇది ఎవరి పరిపాలన? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాదు కాదు. సూటిగా చెప్పు, ఎవరి పరిపాలన? రెడ్ బుక్ పరిపాలన. ఆ ముఖముందే చెప్పొచ్చు కదా. చెప్తాం అనుకున్నాను కానీ మీరు కోపడతారేమోనని. అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? ఎవరైనా రెడ్ బుక్ ఆధార్ లోకేష్, నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఆ రెడ్ బుక్ ని మోసుకుంటున్నారు, కూటమంతా కలిసి మోస్తున్నారు. నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. కళ్యాణ్, చంద్రబాబు, పోలీసులు, డీజీపీ రెడ్ బుక్ మోస్తున్నారు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. రెడ్ బుక్ లో ఎవరి పేరు ఉంటే అరెస్ట్ చేస్తారు. మా పేర్లు ఉండేది లేదో మాకు తెలియదు. ఇంకా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వీళ్ళ పేర్లు ఉన్నాయి, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఆర్జీవీ పేరు ఉందంటే ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అద్భుతం, ఫెంటాస్టిక్. మీరు చూశారు కదా సినిమా డైరెక్టర్లు ఇంతకుముందు ఎన్టీ రామారావు, మీకు చాలా మంది పెద్దవాళ్ళకి తెలుసో తెలీదు, పెద్దవాళ్ళకి తెలుసు. ఏమో సార్ నాకు కనబడదు. ఎన్టీ రామారావు గారు క్యారికేచర్ పెట్టి సినిమా తీశారు, మండలాధ్యక్షుడు అని. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే పెట్టుకొచ్చాడు చూడు. అప్పుడు పాపం ఎన్టీ రామారావు గారు పట్టించుకోవాలా. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? పాపం చంద్రబాబు నాయుడు గారు కుమారుడు అంట ఆర్జీవీ గారి సినిమాలు పుప్పు అన్నారంట. అదేంట్రా పుసుకుని అంత మాడాలి సార్. ఇది పట్టుకో చెప్తా. నన్ను పప్పు అంటాడా? పప్పు అన్న తుప్పు లేకొట్టేస్తాను. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ధర్మం కాదంటున్నా. ఎందుకు అంత పగలపడి నవ్వుతున్నావు నువ్వు? సాంప్రదాయాలు సృష్టిస్తున్నారు, తీసుకెళ్లి కొట్టే కార్యక్రమాలు. చాలా మంది చెప్పారు. మ్యాజిస్ట్రేట్ ముందే చెప్పినటువంటి సందర్భం కాబట్టి ఒక దుర్మార్గమైన పరిపాలన. ఏంట్రా?